మా నాయకుడు అయిన దేవా స్తోత్రం. మమ్మల్ని నడిపిస్తున్న మంచి కాపరి మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని స్థిరపరిచే దేవుడు మీరు మాత్రమే, మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచే దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. మేము ఎక్కడ పడిపోయామో అయ్యా అక్కడ మమ్మల్ని నిలవబెట్టగలిగిన దేవుడు మీరు మాత్రమే, మీకు స్తోత్రం. ఘనపరిచే దేవుడు స్తోత్రం. హెచ్చింపు మీ నుండి మాత్రమే కలుగుతుందయ్యా. మమ్మల్ని హెచ్చించే దేవా స్తోత్రం. మా పక్షంలో నిలిచి మాకు జయమును అనుగ్రహించే దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. హింసించారు, అందుకనే ఈ మాటలు రాస్తా ఉన్నారు. నీకు 10 దినములు శ్రమ కలుగుతుంది, అయినను సరే మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను. శ్రమ కలుగుతుందని బలహీనమైన పరిస్థితుల్లోనికి వెళ్ళొద్దు. బాధ కలుగుతుందని దేవుని సన్నిధించి దూరంగా వెళ్ళొద్దు. కానీ ఆ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆ 10 దినములను శ్రమలను తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, మంచి బహుమానాన్ని నీకు ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకము శాశ్వతం కాదు కదా. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఎలా జీవించాం అంటే ఏ స్థాయిలో బ్రతకం అన్నదాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. కానీ ఆయన తీర్పు ఎలా తీరుస్తాడంటే మన నడవడిక, మన విశ్వాసము, మన భక్తి, మన ప్రవర్తన, దేవుణ్ణి మనం వెంబడించిన విధానం, దీనిని బట్టే ఆయన తీర్పు తీరుస్తాడు. కానీ మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న రంగును బట్టి, సోషల్ స్టేటస్ని బట్టి, మనకున్న పేరుని బట్టి దేవుడు తీర్పుని తీర్చడు. ఆయన